పోలీసుల తీరుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఫైర్ అయ్యారు. పోలీసుల వైఫల్యంతోనే ఎలిప్యాడ్ ఘటన జరిగిందని అన్నారు. పాపిరెడ్డిపల్లె లింగమయ్య హత్య చేసిన వారిని పట్టించుకోకుండా హెలిప్యాడ్ ఘటన అడ్డుపెట్టుకుని నిందితుడిని వదిలేశారని అన్నారు. పాపిరెడ్డిపల్లి ఘటనకు తనకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పేశారు. జనాన్ని కంట్రోల్ చేయలేక వైసీపీ నాయకులపై నిందలు వేయడం పోలీసులకు సరికాదని హెచ్చరించారు. ముందు రోజు పరిటాల శ్రీరామ్ అక్కడికి వచ్చి హంతకుల ఇళ్లలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాడు. 120B ఎందుకు వర్తించదు, కుట్ర జరిగిందని ఎందుకు వర్తించదు, ఎందుకు వారి పరిటాల శ్రీరామ్ పై కేసు ఎందుకు పెట్టరు, మళ్ళీ మరుసటి రోజు దేశాలు వదిలిపెట్టి పారిపోయినారు వాళ్ళ మీద కేసు ఎందుకు నమోదు చేయరు, దీన్ని ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారా? నాన్ బెయిలబుల్ కేసులతో పాటు బెయిలబుల్ సెక్షన్స్ అంటే 7 years ఇంప్రిజన్మెంట్ బిలో ఉన్నదానికి స్టేషన్ బెయిల్ ఇవ్వాలా? ఇదే హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. హైకోర్టు 41A నోటీస్ ఇవ్వమని ఆదేశాలు ఇస్తే హైకోర్టు హెచ్చరించింది. ప్రకాష్ రెడ్డి విచారణకు సహకరించకపోతే చర్యలు తీసుకోండి అని ఇచ్చింది. ఒక మీడియా లాక్కు రమ్మనింది, ఇంకో మీడియా ఏందా బొంగు లాక్కొచ్చేది. హైకోర్టు ఏం చెప్పింది, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటరు సార్ మాకు సంబంధించినటువంటి నిందితుడు విచారణకు సహకరించకపోతే మేము ఏం చేయాలంటే డూ యాజ్ పర్ యువర్ రూల్స్, మీకున్నటువంటి పోలీస్ గైడ్లైన్స్ ప్రకారం చేయమని చెప్పారు. మీరు అది 41A నోటీస్ ఇచ్చింది అనేది పక్కన పెట్టి మీకు ఏం కావాలో అది మీరు రాసుకుంటా అన్నారు. ప్రజలు గమనిస్తా అన్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. అనంతపురం జిల్లాలో హత్యా రాజకీయాలు, దోపిడీలు, దుర్మార్గాలు, దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారు. వందల హామీలు ఇచ్చారు. ఇంటింటికి లక్షల రూపాయలు, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అనే రకంగా తప్పుడు కూతల హామీలు నమ్మి మోసపోయిన ప్రజలు వెనక్కి తిరగబడతా ఉన్నారు. అందులో భాగంగా లింగమయ్య హత్య